ఉల్లి పొరక అండ్ ఉల్లి కాడలు టమాటా కర్రీ. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఈ కర్రీ రైస్లోకి ఇంకా చపాతీ పూరీల్లో కూడా దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. మరి చేయడం కూడా చాలా ఈజీ. దీనికి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం. 2 టమాటాలు, అలాగే ఇలా ఉల్లి పొరకని తీసుకోవాలి. ఇలా అంటే ఉల్లి పొరక అంటే ఉల్లిపాయల్ని మనము నాటినప్పుడు సన్నగా ఇలా మొక్కలు వస్తాయి కదా, ఇలా లేలేత మొక్కల్ని అమ్ముతూ ఉంటారు మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఉల్లి పొరకల్ని సన్నగా కట్ చేసుకుని శుభ్రంగా 4-5 సార్లు కడుక్కోవాలి. ఇసుక ఉంటుంది. అలాగే 2 టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని, 2 రొబ్బల కరివేపాకుని, ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని, నూనె వీటెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, కరివేపాకుని, అలాగే ఆవాలు, జీలకర్ర, మినపప్పుని వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనము ఉల్లిపాయని కూడా ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఈ ఉల్లి పొరకకు కూడా ఉల్లిపాయలు అనేది వస్తుంది. ఇప్పుడు నేను తీసుకున్న దానికి చిన్నగా వచ్చినాయి కాబట్టి ఒక ఉల్లిపాయని తీసుకున్నాను. అలాగే ఇంకా ఉల్లి పొరకకున్న పెద్ద సైజు ఉల్లిపాయలు కానీ మనకి ఉంటే ఈ ఉల్లిపాయని వేయవలసిన అవసరం లేదు. ఇలాగా చూడండి, ఇక్కడ ఇలా వేయించుకోవాలి దోరగా. నూనె అనేది కూడా ఎక్కువ ఏమీ పట్టదు. 2 టేబుల్ స్పూన్లు నూనె అయితే సరిపోతుంది. అలాగే మనము సన్నగా కట్ చేసుకున్న ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అని కూడా కొన్ని చోట్ల పిలుస్తారు. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకుని ఇలా వేసుకొని, ఇప్పుడు ఇలాగా దీంట్లోకి ఆనియన్స్, ఉల్లిపాయ వేగిపోయింది కదా, ఉల్లిపాయ వేగిపోయిన దాంట్లోకి ఇది వేసేసుకోవాలి. వేసుకుని ఇలా 2 సార్లు కలుపుకున్న తర్వాత ఇలా మంట అనేది మీడియంలో పెట్టుకుని మధ్యలో మూత పెట్టుకుంటూ మళ్ళీ 1 నిమిషం తర్వాత మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా మూత తీసి పెట్టుకుని ఇలా కలపడం వల్ల మనకి దీంట్లో ఉన్న వాటర్ అనేది పైకి తేలుతుంది. ఈ వాటర్ తోటే ఇది మగ్గిపోతుంది. మీకు ఇలానే ఫ్రై చేసుకోవాలంటే ఇలానే ఫ్రై చేసేసుకోవచ్చు. లేదు కొంచెం వాటర్ గ్రేవీ కావాలి అనుకుంటే మాత్రము కాస్త వాటర్ వేసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇలాగా మనకి మంట అనేది హైలో పెట్టుకోకూడదు. మంట అనేది మీడియంలో పెట్టుకుని ఇలా 1 నిమిషం అలా మూతలో ఎగరనివ్వాలి. దాంట్లో వాటర్ అంతా ఎగిరిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టమాటాని, బాగా పండిన టమాటాని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటూ టమాటా కూడా మనకి మగ్గేటంత వరకు మూత పెట్టుకుంటూ ఇలాగా ఒక నిమిషం తర్వాత ఇలా మూత తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ టమాటా కూడా ఇలా బాగా దీంతో మగ్గిపోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మగ్గిన తర్వాత కాస్త చిటికెడు పసుపు, అలాగే 1 స్పూన్ సాల్ట్. అంటే సాల్ట్, కారము అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు కారం అనేది తర్వాత వేస్తాను. ఇప్పుడైతే పసుపు, సాల్ట్ వేసుకున్నాము. చూడండి, మళ్ళీ ఒకసారి ఇలా మూత పెట్టి ఇలా 1 సెకండ్ 2 నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసి వేసుకోవాలి. ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత కారం కూడా మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే దీంట్లోకి ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. లేదు మనకి పల్లి పొడి వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. నువ్వుల పొడి కానీ మీకు ఇష్టం ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఇలా ఏం లేకపోతే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీరని కూడా కొద్దిగా వేసుకుని, కొద్దిగా వాటర్ అనేది 1 పావు కప్పు వాటర్ వేసుకోవాలి. పెద్ద కప్పు అయితేనే, చిన్న కప్పు మన టీ కప్పు అయితే 1 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేటట్టు కలిపి ఇలా మూత పెట్టుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇది వాటర్ ఎగురుతున్నప్పుడు మనకి ఇలా దగ్గరికంట అయినప్పుడు నేను ఇక్కడ పల్లి పొడి వేసుకున్నాను. మీకు ఏది అందుబాటులో ఉంటే అది నువ్వుల పొడి కానీ, పల్లి పొడి కానీ, లేదా ధనియాల పొడి కానీ ఏదైనా వేసుకోండి. ఇలా అంతా దగ్గరికంట అయ్యేటంత వరకు ఉంచుకుని దింపేసుకోవాలి. ఇంకా మీకు గ్రేవీ కావాలనుకుంటే ఇలా దింపేసుకోవాలి. లేదు ఫ్రైలా కావాలనుకుంటే దగ్గరికంట చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా ఉల్లి పొరక టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ చేయడం చాలా ఈజీ. రైస్లోకి ఇంకా చపాతీ పూరీల్లో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.